హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్సు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ చొప్పున మీకైతే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. 20 రూపీస్ పర్ మంత్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు అండ్ శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పరీక్ష ఆలస్యంపై చర్యలేవి అనే టైటిల్ తోటి ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకొని వైనం, ఇంకా టీఎస్పీఎస్సీకి అందని మినిట్ టు మినిట్ రిపోర్టు, పరీక్ష జరిగి 15 రోజులు అవుతున్నా చర్యలు లేవంటున్న అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆలస్యంగా జరిగిన అంశంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే సికింద్రాబాద్ లాలాపేటలోని ఎస్ఎఫ్ఎస్ పరీక్షా కేంద్రంలో ఆలస్యంగా జరిగిన పరీక్ష నిర్వహణపై అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్తో పాటు అబిడ్స్లో మరో 2 పరీక్ష కేంద్రాల్లో పేపర్లు తారుమారు అయిన నేపథ్యంలో అభ్యర్థులకు అదనపు సమయాన్ని కేటాయించి పరీక్ష రాయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ నుంచి ప్రాథమిక నివేదిక తీసుకున్న టీఎస్పీఎస్సీ అధికారులు వారంలో స్పష్టత ఇస్తామని ఇప్పటి వరకు ఎటూ తేల్చడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సో పరీక్ష ఆలస్యంపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకుండానే ప్రాథమికకి ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఆలస్యంగా జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్ష వివరాలను సీసీ ఫుటేజ్లను బహిర్గతం చేయకపోతే టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీంతోపాటు ఇక్కడ మనం లాస్ట్లో కనుక చూసినట్లయితే సో ఇదిలా ఉంటే పరీక్ష ఆలస్యంగా నిర్వహించిన అంశంపై సిబ్బందిపై చర్యలు తీసుకున్నారా, మినిట్ టు మినిట్ రిపోర్టు మీకు అందిందా అని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ను ఆంధ్రప్రభ ప్రతినిధి వివరణ కోరగా ఎటువంటి వివరణ తీసుకోలేదు, రిపోర్ట్ ఇంకా అందలేదని చెప్పేసి, అంటే ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి రిపోర్ట్ అందలేదని చెప్పేసి తెలిపినట్లుగా ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మనం ఈరోజు అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐబీపీఎస్ నుంచి 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో ఇక్కడ వివరాలు కనుక చూసినట్లయితే ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు అని చెప్పి చూడవచ్చు. సో ప్రభుత్వ రంగ బ్యాంకులైనటువంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐబీపీఎస్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో డిగ్రీ పీజీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనకు ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాలు వచ్చేసి 44 పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి స్కేల్ 1 వచ్చేసి 516 పోస్టులు ఉన్నాయి. రాజ్భాషా అధికారి స్కేల్ 1 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా లా ఆఫీసర్ వచ్చేసి 10 పోస్టులు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్స్ వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి. మార్కెటింగ్ ఆఫీసర్స్ వచ్చేసి 100 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఏజ్ వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది మీకు ఏజ్ ఉండాలి. ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దరఖాస్తు ఫీజు వచ్చేసి 850 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే సో 175 రూపాయలు అయితే ఉంటుంది. ఇంకా వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన చివరి తేదీ కనుక చూసినట్లయితే నవంబర్ 21 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమినరీ పరీక్ష తేదీలు కూడా ఇచ్చారు మనకు. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి 24/12/2022 ప్రిలిమినరీ పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మెయిన్స్ అనేటువంటి 2023 జనవరిలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో పూర్తి వివరాలకు ఒకసారి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇది మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్, దీనిలో మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో దీనిలో ఏ బ్యాంకులు ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ అయితే చూడవచ్చు. వాటికి సంబంధించి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్టును బట్టి అర్హత అయితే ఉంది. కొన్నిటికి డిగ్రీ తోటి, కొన్నిటికి పీజీ తోటి అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 6 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో 20 to 30 ఇయర్స్ మధ్య మీకైతే ఏజ్ ఉండాలి. సో పూర్తి వివరాలకు ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు, వీటికి సంబంధించినటువంటి శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే నేను చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రైల్వేలో
596 ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్ పోస్టులు ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 596 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు స్టెనోగ్రాఫర్ కావచ్చు, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో సెంట్రల్ రైల్వే కామన్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీని చేపడుతున్నట్లయితే దీనిలో ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఏ విభాగంలో ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి మీకు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఏజ్ వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఆబ్జెక్టివ్ తరహాలో మీకైతే ప్రశ్నలు ఉంటాయి. సో ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 మధ్య వీటికైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తం 596 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించి వెబ్సైట్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఇది మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేటి నుంచి టీఎస్ స్టడీ సర్కిల్ శిక్షణ అని చూడవచ్చు. డైరెక్టర్ అలోక్ కుమార్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి నేటి నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అలోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ మెయిన్స్ పరీక్షల కోసం తమ సంస్థల్లో శిక్షణ పొందినటువంటి 1237 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఇక్కడ మనకు చూడవచ్చు. సో అయితే 15 బీసీ స్టడీ సర్కిల్లో ఫిజికల్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఒక్కొక్క సెంటర్లో 100 మెంబర్స్ చొప్పున ఉచిత శిక్షణను ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన మనకు జారీ చేశారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ తీసుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే 1237 మంది మెయిన్స్కి అయితే అర్హత సాధించారు. సో వారికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి ఉచిత శిక్షణ అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా జెమ్షెడ్జీ ఇరానీ కన్నుమూత అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో టాటా స్టీల్ మాజీ ఎండీగా పనిచేసినటువంటి స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి జెమ్షెడ్జీ ఇరానీ సోమవారం అయితే చనిపోవడం జరిగింది. సో ఇతను భారత్లో మనకు పరిశ్రమల పునాది నిర్మించడంలో సహాయపడినటువంటి ఒక ముఖ్య వ్యక్తి కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇతనికి 2007లో మన భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. సో ఇతను 1936లో జన్మించారు. అయితే 1963లో మనకు బ్రిటిష్ ఐరన్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్ కంపెనీలో కూడా సైంటిఫిక్ అధికారిగా పనిచేశారు. తర్వాత మన భారతదేశం వచ్చి సో 1968లో భారత్కు చెందినటువంటి టాటా స్టీల్లో చేరి 1992లో ఆ సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 2001 దాకా దానిలో వర్క్ చేశాడు. సో నిన్న ఇతను చనిపోవడం జరిగింది. సో ఇతన్ని స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. మనకు కరెంట్ అఫైర్ విభాగంలో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పేసి, లేకుంటే ఇటీవల చనిపోయినటువంటి జెమ్షెడ్జీ ఇరానీ ఏ సంస్థకు ఎండీగా పనిచేశారు. సో ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో దీన్ని గుర్తుంచుకోండి. మరి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తామనేది కింద కామెంట్ చేయండి. సో ఇతను స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరి భారతదేశంలో ఎవరిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మల్లోజుల బ్రదర్స్ తల్లి ఇక లేరంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. అనారోగ్యంతో కన్నుమూసినటువంటి మధురమ్మ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సో గెరిల్లా పోర్ కోసం అడవి బాట పడినటువంటి మనకి ఎవరైతే మల్లోజుల కోటేశ్వర్ అలియాస్ కిషన్జీ, మల్లోజుల వేణుగోపాల్ అభయ్, సో వాళ్ళ యొక్క మదరే ఈ మధురమ్మ. సో ఈమె చనిపోవడం జరిగింది. ఇది పెద్దపల్లి. సో మనకు మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ గురించి మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర నక్సలైట్ ఉద్యమంలో చదువుతాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కరెంట్ అఫైర్స్లో కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి వివరాలు అయితే చూడండి. సో ఈమె పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. 98 ఇయర్స్ ఏజ్లో నిన్న ఈమె అయితే చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉమ్మడి పౌరస్మృతి ఉద్దేశం ఏది అంటూ ఈరోజు దిశ న్యూస్ పేపర్ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు గుజరాత్ సిద్ధమని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు దీనికి సంబంధించి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని చెప్పేసి ఒక కమిటీని వేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలు మనం కంప్లీట్గా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చదవండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. నేను టెలిగ్రామ్లో కూడా దీన్ని షేర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. సో మనకు ఉత్తరాఖండ్ కూడా దీనికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. సో రానున్నటువంటి ఎగ్జామ్లో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినటువంటి పాలిటీ అంశాలు కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ కోణంలో కూడా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇది 106 ఏళ్ల వయసులో
ఓటు వేసేందుకు సిద్ధమంటే ఇక్కడ చూడవచ్చు. పోలింగ్ కేంద్రానికి వెళ్తానంటున్నటువంటి శ్యామ్ చరణ్ నేగి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటర్గా రికార్డుకి ఎక్కినటువంటి వ్యక్తి మనకు ఈ శ్యామ్ చరణ్ నేగి. సో మనకు రీసెంట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. సో ఇతను హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి. సో అక్కడ నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నటువంటి తరుణంలో సో మరొకసారి ఇతనికి 100 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ నేను పోలింగ్ కేంద్రానికి వెళ్ళే ఓటు వేస్తానని చెప్పేసి మరొకసారి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. అయితే ఇతనికి ఆ ఏజ్లో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా నేను అక్కడికి వెళ్ళి ఓటు వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, శ్యామ్ చరణ్ నేగి. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు? హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన వాడు. సో మనకు 1951లో జరిగినటువంటి తొలి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 32 టైమ్స్ ఇతను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ఓటర్ కింద చెప్తారనమాట. చాలా ఇంపార్టెంట్ ఆ పేరు, ఆ రాష్ట్రం అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మన్గఢ్ దమ్ మరో జలియన్ వాలా బాగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చరిత్రలో గుర్తింపుకు నోచుకొని రక్త చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక జాతీయ స్మారక చిహ్నం. సో ఈ మన్గఢ్ దమ్కి సంబంధించి సో మనకు జాతీయ స్మారక చిహ్న కేంద్రం అయితే ప్రకటించింది. సో ఈ మన్గఢ్ దమ్ అనేటువంటిది ఎక్కడుందంటే మనకి ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ప్లేస్. రాజస్థాన్లో ఉన్నప్పటికీ 3 రాష్ట్రాలతో ఇది షేర్ అవుతుంది. అది రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్. సో ఈ 3 రాష్ట్రాలకు బార్డర్లో ఉన్నటువంటిది. కాకపోతే ప్లేస్ పర్టికులర్ లొకేషన్ మాత్రం మనకు రాజస్థాన్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఏంటంటే సో మనకి ఏదైతే జలియన్ వాలా బాగ్ జరగక ముందు అంటే ఒక 4 ఇయర్స్ ముందు 1913లో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చాలామంది గిరిజనులను చంపివేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక సంఘ సంస్కర్త అయినటువంటి గోవింద్ గురు నేతృత్వంలో వీళ్ళు పోరాడారు. సో ఆదివాసులు. సో ఆ నేపథ్యంలో సేమ్ మనకు ఎట్లయితే జలియన్ వాలా బాగ్లో ఏ విధంగా అయితే చంపేస్తారో ఇక్కడ కూడా దాదాపు 1500 మంది గిరిజనులను చంపేయడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి తెగ ఏంటంటే ఆ తెగ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బిల్ తెగ. సో ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెగ పేరు బిల్ తెగ. దీనికి మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్మారక చిహ్నంగా అయితే గుర్తించడం జరిగింది. సో ఇది 3 రాష్ట్రాల్లో ఈ తెగవారు అయితే నివసించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మన కరెంట్ అఫేర్స్ కొరకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే డాకార్లో 2026 యూత్ ఒలింపిక్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు ఇది చైనాలో ఉన్నటువంటి డాకార్లో 2026 యూత్ ఒలింపిక్స్ కండక్ట్ చేయనట్లు ఇక్కడైతే ప్రకటించినట్లు చూడవచ్చు. మనకు ఐఓసీ అయితే ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ అధ్యక్షుడు థామస్ బచ్ దీన్ని ప్రకటించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఐఓసీ అధ్యక్షుడు ఎవరని చెప్పేసి ఒకసారి ప్రీవియస్లో బిట్ అడిగిన థామస్ బచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ 2026లో జరగబోయేటువంటి యూత్ ఒలింపిక్స్ అనేటువంటి అక్కడ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు డిక్లేర్ చేసినట్లు ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.